నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు పాత చీరలు డ్రెస్ మీద చున్నీలతో ఇక డోర్ మ్యాట్ అయితే చేసినాను. మనకు సూది దారంతో పని అయితే లేదు, ఒక కాంట అంటే సేఫ్టీ పిన్ ఉంటే చాలు. ఇదైతే చీర అండి. నేను ఈ చీరను కట్ చేసి ఆల్రెడీ ఒక డోర్ మ్యాట్ అయితే చేసిన, అందుకని చీర కట్ చేయడం వీడియోలు అయితే చూపిస్తలేను. ఇది బార్డర్ ఉన్న ఇది లంగావోని టైప్ శారీ అండి, ఆల్రెడీ కట్ చేసుకున్నా. ఇంకా ఇక్కడ ఎల్లో కలర్ది ఏమో డ్రెస్ మీద చున్నీలు, 2 చున్నీలు కూడా కట్ చేసుకున్నా నేను. ఇక మన ఇంట్లో ఏవి పాత ఉంటే వాటితో మనం డోర్ మ్యాట్ అయితే చేసుకోవచ్చు. ఇక ఇక్కడ నేనైతే ఫస్ట్ ఈ 2 కలర్స్ ఒక్కదాని మీద ఒకటి పెట్టుకుంటున్నాం. ఇంకా అంటే ఇక్కడ 3 పీసులు అయితే తీసుకుంటున్నాం మనం డోర్ మ్యాట్ చేసుకోవడానికి. ఇక ఈ 3 పీసులని కూడా సూది దారంతో కానీ, లేదు అంటే ఈ 3 ముడి పెట్టేట్టు ఒక ముడి కానీ వేసుకోవచ్చు. ఇంకా సూది దారం అవసరం లేదు, స్టార్టింగే సూది దారంతో చూపిస్తారు అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ జాయింట్ చేయడానికి మనకి కావాలి తప్ప సూది దారంతో పెద్దగా పని ఏమి ఉండదు. మనకి కావాలంటే ముడి కూడా వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడైతే 3 కలిపి ఒక జాయింట్ అయితే చేసుకున్నాం మనం ఇక్కడ. ఇప్పుడు దీన్ని అయితే మనం డోర్ మ్యాట్ లాగా అల్లుకోవాలి. ఈ 2 పట్టీలు ఉన్నాయి కదా, 2 పింక్ కలర్ పట్టీలు. ఈ పట్టీలను వచ్చేసి ఒక్క దగ్గరికి నేను ఇట్లా పెట్టుకుంటున్నా. దీని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలి అంటే మనకి అల్లుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా 2 ఒక దగ్గర పెట్టేసుకుంటున్నా. పెట్టుకొని దాని మీద ఏదన్నా బరువు పెట్టుకుంటే మనకు అల్లుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఎల్లో కలర్ పట్టీని పైకి పెట్టుకున్నాం మనం, పింక్ కలర్ పట్టీని కింద పెట్టుకున్నాము. ఎల్లో కలర్ పట్టీని పింక్ కలర్ పట్టీ మధ్యలో నుంచి మనం ఇట్లా తీస్తున్నాం. వీడియోలో చూపించినట్టుగా చేయండి. చాలా ఈజీ అండి. చూస్తే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ వేస్తే చాలా ఈజీ. 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి ఇక్కడ. 1 ఇంచ్ ఇట్లా పెట్టుకుంటే అంత గ్యాప్ వేసుకోవాలి మనము. అన్నీ అంతే, అన్ని పట్టీలు కూడా మనం అంతే గ్యాప్తో వేసుకోవాలి. కొంచెం స్టార్టింగ్ కొంచెం ఒక 2-3 లైన్లు వచ్చే వరకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అంటే తెలవక. ఇంకా 2-3 వేసిన తర్వాత మనకి చాలా ఈజీ ఇది. సో ఇక్కడ ఈ పట్టీలు అయితే ఇట్లనే వేసుకుంటూ పోవాలి. 1 ఇంచ్ గ్యాపు మనకి పింక్ కలర్ది కనపడాలి మనం వేసినా కూడా. చాలా ఈజీగా ఉందండి ఇదైతే. ఈ డోర్ మ్యాట్ రకరకాలుగా వేసుకోవచ్చు డోర్ మ్యాట్లు. సో ఇదొక టైపు. ఇంకా మన ఇంట్లో పాత చీరలు ఉంటాయండి, ఎన్ని పాతవి ఉంటాయి చీరలు. ఇంకా చున్నీలు అయితే, డ్రెస్సులు పాతగా అవుతాయి కానీ చున్నీలు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోక, చున్నీలు అయితే కొత్తగా ఉండిపోతాయి, పడే బుద్ధి కాదు. చూడండి నేనైతే వేసుకుంటూ ఉన్నాను. ఒక 4 వరకు వేసాను. ఇట్లనే ఈ పట్టీలను వేసుకుంటూ పోవాలి. ఇంకా డ్రెస్ మీద చున్నీలు అనేటివి కొత్తగా ఉండిపోతాయి, వాటిని పడే బుద్ధి కాదు. ఏదో ఒకదానికి మనం యూజ్ చేసుకోకపోతే ఎట్లా, అందుకనే నేనైతే ఇక్కడ ఎంత కొత్తగా ఉంది ఎల్లో కలర్ది అయితే చున్నీ. సో అందుకనే నేనైతే ఇక్కడ డోర్ మ్యాట్ చేస్తున్నాం. ఇంకా ఈ డోర్ మ్యాట్ను లెగ్గిన్స్ ఉంటాయి కదా, డ్రెస్ మీద లెగ్గిన్స్ కానీ, టీ షర్ట్స్ కానీ, లేదంటే కాటన్వి ఏదైనా చీరలు కానీ డ్రెస్సులు ఉంటాయి కదా, వాటి మీద ఆ క్లాత్తో కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటిని టీ షర్ట్ క్లాత్తో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 11 పట్టీలు అయితే వేస్తున్నాను. 10 వేసుకోవచ్చు, 11 వేసుకోవచ్చు, 15 వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. మనం ఎంత వెడల్పు చేసుకోవాలనుకుంటున్నామో దీన్ని డోర్ మ్యాట్ను దాన్ని బట్టి నేను ఇక్కడ ఒక 11 పట్టీలు వేసుకుందాం అనుకుంటున్నా. ఇక నేను 11 పట్టీలు అయితే వేసిన. ఇప్పుడు మర్చుకుంటున్నా. దీన్ని తిప్పుకోవాలి మనం, ఇంకా పెద్దగా చేసుకోవడానికి తిప్పుకుంటూ ఉండాలి కాబట్టి ఇక్కడైతే తిప్పుకుంటున్నా. ఇటువైపే మనకి ఎక్కడైతే ఇది తాడు ఉందో, తాడు ఉన్న సైడ్ మట్టికి మళ్ళీ మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనకి తెలిసిపోతుంది అల్లేటప్పుడు ఎటు ఫోల్డ్ చేసుకుంటే ఇది కరెక్ట్ వస్తుందని. ఫస్ట్ మనం ఎక్కడ తాడు పెట్టినామో మళ్ళీ అటే వస్తుంది ఫోల్డ్, మళ్ళీ అట్లాగే పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ ఈ తాడు మీద మనం ఏదైనా బరువు పెట్టుకుంటేనే మనకి అల్లేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఇక ఫస్ట్ లైన్ అయితే మనం కాంట పెట్టుకోలేదు, కానీ సెకండ్ లైన్లో మనం ఇక్కడ కాంట పెట్టుకున్నా. చూసారు కదా, చివరిన ఎల్లో కలర్ దానికి కాంట అనేది పెట్టుకున్నా. కాంట అంటే సేఫ్టీ పిన్ అండి. సో అదైతే పెట్టుకున్నా. ఇప్పుడు మనకు మొత్తం ఈ కాంటతోనే పని, సరేనా. కాంట పెట్టుకొని ఇప్పుడు తిరిగేసుకున్నాం కదా, మళ్ళీ ఈ జాలీల నుంచి తీయాలి. మనం ఇప్పుడు అల్లుకున్నాం కదా పట్టీలు, ఆ పట్టీలకు సైడ్లకు జాలీలు వస్తాయి. ఒక్కొక్క జాలీల నుండి ఈ కాంట అనేది తీసుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ సెకండ్ లైన్ అనేది వేస్తున్నాము. ఈ సెకండ్ లైన్ మొత్తం కూడా ఒక జాలీల నుంచి ఒక్కొక్కటి తీసుకుంటూ పోవాలి. ఇంకా జాలీలు అనేవి మనకి కనబడుతూనే ఉంటాయండి. మనము పట్టీలు వేసినప్పుడు సైడ్లకి జాలీలు వస్తాయి కదా, అదే జాలీల నుంచి ఒక్కొక్క జాలీ నుంచి ఒక్కొక్కటి తీసుకుంటూ పోవాలి. మొత్తము అక్కడ లాస్ట్ వరకు ఇట్లనే ఒక్కొక్కటి వేసుకుంటూ పోవాలి. ఇక డోర్ మ్యాట్ 100-200 పెడితే దొరుకుతుంది కదా, ఈ కష్టం అంతా ఎందుకు అనుకుంటున్నారేమో. ఎంత డబ్బులు పెట్టి కొన్నా, 50 రూపాయలు కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు, డబ్బులు పెడితే డోర్ మ్యాట్లు దొరుకుతాయి. కానీ మన సొంతంగా మనం చేసుకున్న డోర్ మ్యాటు
రోజు చూస్తున్నప్పుడు ఇది నేను చేసిందే అని మనకి తృప్తి కలుగుతుంది చూడు, ఆ తృప్తి అసలు అది మనము చెప్పడానికి కూడా ఉండదండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం తయారు చేసుకుంది కదా, మనం వాడుకుంటుంటే ఇది నేను చేసిన అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడు, చాలా హ్యాపీగా ఉంటుంది. మనం తయారు చేసుకొని మనం వాడుకుంటే అంతే అండి. డబ్బులు పెడితే దొరకదని కాదు. ఇంకొకటి, మన ఇంట్లో ఉన్న వాటిని ఎందుకు వేస్ట్ చేయడం. చాలామంది చీరలు అంటే పాత చీరలు ఇచ్చి బొంతలు మట్టికే కుట్టిస్తుంటారు. ఇంకా బొంతలే కాదు, మనము డోర్ మ్యాట్లే కాకుండా ఇంకా చాలా రకాలుగా మనము యూస్ చేసుకోవచ్చు. మనం ఆలోచించాలి కానీ చాలా ఐడియాస్ అనేది వస్తూ ఉంటాయి. ఇట్లనే ఇంట్లో డోర్ మ్యాట్లు అయితే చిరిగిపోయినాయి, ఇంకా కొత్తవి కొనాలనుకున్నప్పుడు నాకు వచ్చింది ఆలోచన. సో డోర్ మ్యాట్ అంటే మామూలుగా జడలాగల్లి మళ్ళీ సూది దారంతో కుడతారు, అది చాలామందికి తెలిసిందే. ఇంకా అది నాకు సూది దారంతో కుట్టడము జడలాగా అల్లడం కాకుండా ఇంకో కొత్తగా చేద్దామనే ఆలోచనలతో ఇప్పటికీ ఇది రెండవ డోర్ మ్యాట్ అండి. ఆల్రెడీ ఒక డోర్ మ్యాట్ అనేది నేను వీడియోలో షేర్ చేసిన, ఇది సెకండ్ డోర్ మ్యాట్. ఇది చీరలతో చేస్తున్నా. ఇంతకుముందు చేసింది అయితే మా దగ్గర ఒక క్లాతులు ఉండే బ్లౌజ్ పీస్ ఇవి, అంటే ఆ క్లాత్ ఏంటంటే బనియన్ క్లాత్, ఆ క్లాత్తో అయితే నేను అల్లినాను. తర్వాత ఇవైతే చీరలు చున్నీలతో చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ సెకండ్ లైన్ అయితే కంప్లీట్ అయింది. ఇంకొక నాటు వేసుకుంటే మనకి సెకండ్ లైన్ కంప్లీట్ అయిపోతుంది. సో సెకండ్ లైన్ ఇప్పుడు చాలా ముఖ్యము, అందుకే జాగ్రత్తగా చూడండి. మనకు చెప్పాను కదా, 2-3 లైన్స్ చూస్తే మళ్ళీ మీరు లాస్ట్లో చూస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చాలా ముఖ్యం అన్నట్టు. ఇక్కడ నాకు ఎల్లో కలర్ పట్టీ అయిపోయింది కదా, కాంట తీసేసి మళ్ళీ ఎల్లో కలర్ పట్టీ పెట్టి సూది దారంతో జాయింట్ చేసుకుంటున్నా. మనకు జాయింట్ చేసుకోవడానికి ఇప్పుడు సూది దారం అవసరం పడుతుంది. ఇక కుట్టుకున్న తర్వాత ఎల్లో కలర్ పట్టీకి నేను పిన్ని పెట్టుకొని దీన్ని ఇక్కడ తిప్పుకున్నా అండి, పింక్ కలర్ క్లాత్ను. ఇప్పుడు చాలా ముఖ్యము, 2-3 లైన్లు తప్పకుండా చూడాలి. ఇప్పుడు సైడ్కు జాలీలు ఉన్నాయి కదా, మళ్ళీ వాటి నుండి తీయాలి. ఈ జాలీలు చూసారు కదా, ఇక్కడ సైడ్కే ఉంటాయి. ఈ సైడ్ నుంచి మనం టర్నింగ్ చేసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ జాలీ ఏదైతుందో దాని నుంచి మనం చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ ఆఫ్ అనేది చాలా ముఖ్యం అన్నట్టు. ఇప్పుడు ఈ ఒక్క జాలీల నుంచి 3 సార్లు తీస్తున్నా. 3 సార్లు తీసుకోవచ్చు, 2 సార్లు తీసుకోవచ్చు. ఇంకా మనకేందంటే డోర్ మ్యాట్ వెడల్పు రావడానికి ఇట్లా ఒక్క దాంట్లో నుంచి 3 సార్లు తీస్తున్నాం అనమాట. మనకి ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత 3 సార్లు తీస్తే ఇంకా కొంచెం వెడల్పు అనేది ఎక్కువ వస్తుంది అనేసి నేను 3 సార్లు తీస్తున్నా. 2 సార్లు కూడా తీసుకోవచ్చు. సో అవసరాన్ని బట్టి అండి. ఇక్కడ ఓన్లీ మనము డోర్ మ్యాట్ వెడల్పు పెంచుకోవడానికి మట్టికే ఒక జాలీల నుంచి 3 సార్లు తీస్తున్నాము అంతే. ఇక ఇప్పుడు మళ్ళీ అన్నీ ఒక్కొక్క జాలీల నుంచి ఒక్కొక్కసారి మట్టికి తీసుకోవాలి. ఈ సైడ్కు ఉండేటివన్నీ మనం జాలీలు అంటాము, ఆ మధ్యలో ఉండేటివన్నీ పట్టీలు అంటాం అన్నట్టు. సో జాలీల నుండే మనం తీసుకోవాలి. మనం ఒక పేరు పెట్టుకున్నాం అన్నట్టు, జాలీలు పట్టీలు అని మనకు తెలవడానికి కోసం మట్టికే. ఇక్కడ అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటూ పోవాలి ఈ చివరి దాకా. మనకి ఇక్కడ మళ్ళీ ఎల్లో కలర్ పట్టీ క్లాత్ అయితే మళ్ళీ అయిపోయింది. మళ్ళీ జాయింట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇక జాయింట్ చేసుకొని మళ్ళీ నేను మళ్ళీ జాలీల నుండి తీసుకుంటూ పోతున్నా. ఈ చివరి దాకా పోయిన తర్వాత ఇక్కడ ఎట్లా తీసుకుంటాం అనేది కూడా చూడాలి. అందుకే మనకి 2-3 లైన్స్ చూస్తే సరిపోతుందని చెప్పానండి. 2-3 లైన్లే మనకు కొంచెము ఇబ్బందిగా కాదు, కానీ అది చూస్తే మనకి క్లియర్గా అర్థమైతే మొత్తం డోర్ మ్యాట్ అంతా అల్లుకోవచ్చు. సో చివరి దాకా అయితే ఇట్లనే 1-1 వేసుకుంటూ పోయినాం. ఇంకా ఒకే రోజు మొత్తం డోర్ మ్యాట్ అల్లలేము, ఇంకా కొద్ది కూడా అల్లుకోవచ్చు మనం. లాస్ట్ దాకా అయితే వచ్చేసినండి. ఇంకా లాస్ట్ జాలీల నుండి అయితే ఇక తీస్తున్నాను. ఇంకా తీసిన తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి కదా, మళ్ళీ తిప్పుకుంటున్నా. ఇంకా చూడండి, తిప్పేసుకున్న తర్వాత పింక్ కలర్ క్లాత్ మీద ఏదైనా సపోర్ట్ పెట్టుకోవాలి, మనకు అల్లుకోవడానికి ఈజీగా పెట్టుకొని నేను మళ్ళీ జాలీల నుండి తీసుకుంటూ పోతున్నా. ఇక్కడ ఒక్కొక్కటి తీసాను. ఇప్పుడు మళ్ళీ మనకి డోర్ మ్యాటు పెంచుకోవడానికి ఇక్కడ మళ్ళీ నేను ఈ మూలలో 3 తీస్తున్నా. ఒక్క జాలీల నుంచి 3 సార్లు తీస్తున్నా. అక్కడ కింద సైడ్ కూడా మనం 3 సార్లు తీసినాం కాబట్టి ఇక్కడ కూడా పైకి మనము 3 సార్లు తీస్తున్నాం. అంటే అటు సైడు మనం 3 సార్లు తీసినాం కదా, ఒక జాలీల నుంచి ఇక్కడ కూడా 3 సార్లు తీస్తున్నా. ఇప్పుడు అక్కడ ఇక్కడ ఈక్వల్గా ఉండాలి కాబట్టి అట్లా 3 సార్లు అయితే తీసినాను. ఇప్పుడు మళ్ళీ ఆ 3 సార్లు తీసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క జాలీల నుంచి మళ్ళీ ఒక్కొక్కటే వేసుకుంటూ పోవాలి మళ్ళీ చివరి దాకా పోయిన తర్వాత చూపిస్తాం మీకు. ఇక చివరి దాకా అయితే వచ్చేసినాము. ఇంకా చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ మరి ఎన్ని జాలీల నుంచి ఎన్ని తీయాలని చెప్తాను. ఇంకా నా గొంతు మీకు అర్థమవుతుందో లేదో, ఎందుకంటే నాకు ఫీవర్ వచ్చి నుండే జలుబు అయింది, దానివల్ల గొంతు అనేది కొంచెం చేంజ్ అయిపోయింది.
సో ఇక్కడ చూడండి మనకి జాలీలు అనేవి పెరిగినాయి కదా, మనకి దాన్ని చూసి వేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు ఒక జాలీల నుంచి ఒకటేసారి తీస్తాము, ఒక్కోసారి మట్టికి 2 సార్లు 3 సార్లు తీయాల్సిన అవసరం అయితే పడుతుంది. ఈ చివర్లనే మనకి అవసరం అనేది పడుతుంది టర్నింగ్లో, ఇంకా చివరన మనకి ఎందుకంటే డోర్ మ్యాట్ పెద్దగా కావాలి కదా, దానికోసము మనం ఎంత అంటే అంత అల్లుకోవచ్చు అండి మన క్లాతులను బట్టి. దాన్ని బట్టి ఇక్కడ చూడండి ఒక్క జాలీల నుంచి ఒకటి తీస్తున్నాను నేను. మనకి ఒక్కసారి మనకు అర్థమైందంటే చాలా ఈజీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకటి ఇది ఒకే రోజు మనం డోర్ మ్యాట్ అంతా అల్లుకోలేము, కానీ రోజు కొద్దిగా కూడా అల్లుకోవచ్చు. నేను జాబ్ చేసుకుంటూనే నేను అల్లుకుంటున్నాను డోర్ మ్యాట్ అంటే, ఇంకా మీరు కూడా అల్లుకోవచ్చు కదా. ఇక్కడ ఒక్క జాలీల నుంచి 2 సార్లు తీస్తున్నా నేను. చూడండి ఒకే ఒక జాలీల నుంచి 2 సార్లు అయితే తీస్తున్నాను. చూడండి ఒకటి తీసాను కదా, చూడండి ఇక్కడ ఒకటి వేసాను. ఇప్పుడైతే ఒక్క దాంట్లో నుంచి నేను 2 సార్లు తీస్తున్నాను. ఇక్కడ 2 సార్లు తీస్తే మళ్ళీ కిందికి పోయిన తర్వాత అక్కడ కూడా మనము ఏ ప్లేస్లో అయితే ఇక్కడ ఎన్నో జాలీల నుంచి తీసినామో అక్కడ కూడా అన్ని సార్లు తీసుకోవాలి. ఇక్కడ 2 సార్లు తీస్తే కిందికి కూడా 2 సార్లు తీయాలి, ఇక్కడ 3 సార్లు తీస్తే కిందికి కూడా 3 సార్లు అనేది తీయాలి. ఇక్కడ నేను 2 సార్లు తీస్తున్నాను. నేను 2 సార్లు తీస్తే 2 వేలు చూపిస్తున్నాను, ఇక్కడ 3 సార్లు తీస్తే 3 వేలు చూపిస్తున్నాను మీకు. సో ఇక్కడ తెలుగులో కాకపోయినా వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఎవరైనా చూసినా కూడా అర్థం కావడానికి తీసినప్పుడల్లా ఫింగర్స్తో కూడా చూపిస్తూ ఉన్నాను. సో తర్వాత ఇంకా ఒకటి వేసుకుంటూ పోడేనండి కింది దాకా. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి వేసుకుంటూ పోతున్నాము. పింక్ కలర్ క్లాత్ అయితే అయిపోతుంది, 2 క్లాతులు కలిపి మనం పెట్టుకున్నాం కదా, అది అయిపోతుంది. కావాలంటే ఒకే క్లాత్ కొంచెం వెడల్పుగా కూడా కట్ చేసుకొని మనం ఒకటే కూడా వాడుకోవచ్చు. అయితే చూడండి డోర్ మ్యాట్ అయితే ఇప్పుడే అందాన్ని సంతరించుకుంది, అందంగా కనబడుతుంది కదా. చూడండి గమనించండి. ఒకటి తెలుసుకోవాలండి, మనం ఏదైనా కష్టపడితేనే ఫలితం ఉంటుందండి. ఒక డోర్ మ్యాటే కాదు, ఏదైనా మనం కష్టపడి చేస్తేనే అవుతుంది ఏదైనా. ఇంకా కష్టపడకుండా మనము రెడీమేడ్గా కొనుక్కోవాలి ఇదంతా మాకు ఎందుకు అనుకునే వాళ్ళకైతే నేను ఏం చెప్పలేను. నాకు కొద్దిగా ఏదైనా టైం ఉంటే చాలు, నేను ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవడానికే చూస్తూ ఉంటాను. సో నాకున్న కొద్దిపాటి టైం అంటే నేను డ్యూటీకి పోయొచ్చు కూడా, నేను కొద్దిపాటి టైం ఉంటే కూడా నేను యూట్యూబ్ ఛానల్ అయితే చేసుకుంటున్నా. సో నాకున్న టైంలో అలాగే ఒక డోర్ మ్యాట్ కూడా చేస్తున్నాను. ఇంకా ఇక్కడికి మళ్ళీ మనం చివరికి అయితే వచ్చినాము. ఇక ఒక జాలీల నుంచి ఒక్కొక్కటే తీసుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం మళ్ళీ పట్టీని టర్నింగ్ చేసుకోవాలి కదా, తిప్పుకోవాలి. అక్కడ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ ఇస్తే ఇంకో నలుగురికి రీచ్ అవుతుంది, నాకు కూడా సపోర్ట్ చేసినట్లయితారు. తప్పకుండా సపోర్ట్ చేస్తారని లైక్ ఇస్తారని అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ ఇక్కడ పట్టీని నేను టర్నింగ్ అంటే తిప్పుకుంటున్నాను. తిప్పుకునేటప్పుడు ఈ మూలలో ఒక్క జాలీల నుంచి 2 సార్లు అయితే తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడి నుంచి మంచిగా తిప్పుకుందాము. ఇంకా తిప్పుకొని మళ్ళీ అల్లుకుంటూ పోదాము. అవసరాన్ని బట్టి మనకి ఏ జాలీల నుంచి ఎన్నిసార్లు తీయాలి అనేది మనకి అవసరాన్ని బట్టి అయితే ఉంటుంది. ఒక్కోసారి 2 తీస్తాం, ఒక్కోసారి 3 తీస్తాము. అవసరాన్ని బట్టి డోర్ మ్యాట్ వెడల్పు చేసుకోవడానికి మట్టికే ఇలా ఒక్క జాలీల నుంచి 2 సార్లు తీయాల్సి వస్తుంది. సో ఇక్కడైతే నేను 2 సార్లు తీసాను కదా ఫస్ట్. ఇంకా ఈ మూలకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎక్కడైతే మనము 2 సార్లు తీసుకున్నాం ఆ టర్నింగ్లో అదే ప్లేస్కు మళ్ళీ ఇటువైపు వచ్చినప్పుడు అక్కడ కూడా ఒక్క జాలీల నుంచి 2 సార్లు అనేది తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మధ్యలో అయితే ఒక జాలీల నుంచి ఒకటే తీసాను నేను. అటు టర్నింగ్లో 2 సార్లు తీసాను జాలీకి, అంతే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ప్లేస్లో 2 సార్లు తీయాలి. అంటే మీరు ఒకవేళ మర్చిపోయినా ఏం కాదండి, అట్లా ఒక జాలీల నుంచి ఒకటే తీసినా కూడా మీకు అవసరం అనుకున్నప్పుడు ఒక దాంట్లో నుంచి 2 తీసుకోండి. జస్ట్ వెడల్పు పెంచుకోవడానికి. అదొకవేళ మనం తీయకపోతే ఏమవుతుందో అనుకోకండి. మనకి అవసరం పడ్డ దగ్గర మనకు తెలిసిపోతూ ఉంటుంది మనం అల్లుకునేటప్పుడు. ఇక్కడైతే ఎల్లో కలర్ పట్టీ అయిపోయింది కదా, మళ్ళీ జాయింట్ చేసుకుంటున్న సూది దారంతో. ఇక ఫ్రెండ్స్ ఇక మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కటే తీయాలి, ఒక జాలీల నుంచి ఒకటే. ఇంకా మనకు ఈ పట్టీలు వేయడం అయితే చాలా ఈజీ, ఎవరైనా చేసుకోగలరు. కాకపోతే మనకి చీర మనం కట్ చేసుకున్నప్పుడు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవును అట్లే ఉంచేసుకుంటే మనకి బాగుంటుంది. కొంచెం వెడల్పుగా కట్ చేసుకున్నారనుకో ఈ జాయింట్ల పని అనేది తప్పుతుంది. నేను పింక్ కలర్ది పెట్టుకున్నాను కదా, పింక్ కలర్ది మీరు కటింగ్ చేయకుండా పెద్దగా అట్లాగే ఉంచేసుకోండి.
ఇంకా ఈ పైన మనం అల్లుకునేది మట్టుకు కావాలంటే మీరు చిన్న చిన్నగా ఉంచుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ కాంటతో తీస్తున్నప్పుడు పెద్దగా ఉంటే చిక్కు పడుతూ ఉంటుంది కాబట్టి దీన్నైతే మనకి ఎంత మిగిలవుతుందో అంత అవసరాన్ని బట్టి పొడవు అయితే ఉంచుకోవాలి. ఆ కింద పట్టి ఎంత పొడవున్నా ఏం కాదు, ఎందుకంటే మనం డోర్ మ్యాట్ చేస్తూనే ఉంటాం, మనకు అవసరం అది. సో దాంతో పని లేదు, దాని మీద ఏదైనా బరువు పెట్టి మనం చేసుకుంటూనే పోవచ్చు. ఇట్లా ఒకటి ఒకటి చేసుకుంటూ లాస్ట్ దాకా వెళ్ళిపోండి. ఇక డోర్ మ్యాట్ను తిప్పుకుంటూ అల్లుకుంటూ పోవడమేనండి. ఒక్కొక్క జాలీల నుంచి ఒక్కోసారి తీసుకుంటూ పోండి. ఇంకా మనకి వెడల్పు కావాలి, ఇక్కడ జాలీలు ఎక్కువ లేవు అనుకున్నప్పుడు జాలీలు పెంచుకోవడానికి 2 సార్లు 3 సార్లు అట్లా వేసుకుంటూ పోవాలి. నేను ఇప్పుడైతే ఇంకా అన్నీ ఒక్కొక్కటే తీసుకుంటూ పోతున్నా అండి. ఇంకా మనకి సరిపోయే వెడల్పు అయితే వస్తుంది, నాకు ఎక్కడికి సరిపోతుంది. ఇంకా జాలీలు ఎక్కువ అవసరం లేదు, అందుకని నేనైతే ఒక్కొక్కటే వేసుకుంటున్నా. ఒక జాలీల నుంచి ఒక్కసారే తీస్తున్నాను. ఇలా వేసుకుంటూ పోవడమేనండి. అయితే చూసినప్పుడు కష్టంగా అనిపిస్తుంది, కానీ మనకి చేస్తే చాలా ఈజీ అండి. ఒక్కసారి మీరు కూడా నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మనకు వీలైనప్పుడల్లా కొద్ది కూడా మనము అల్లుకోవచ్చు. వీటినే మనం జాలీలు అంటాము. గట్టిగా గుంజొద్దు, గట్టిగా గుంజితే జాలీలు కనపడాయి మనకి. కొంచెం అంటే మరీ గట్టిగా మరీ లూజుగా కాకుండా ఈ జాలీలు కనిపించేటట్టు మొత్తం అల్లుకోవాలి చుట్టూ, అంతే. అవసరం ఉన్నప్పుడు మట్టికి ఒక దాంట్లో నుంచి 2 తీయండి, అవసరం లేకపోతే ఒక్కొక్కటి తీసుకుంటూ పోండి. ఇప్పుడు మొత్తం డోర్ మ్యాట్ నేను ఒక్కొక్కటి తీసిన, ఒక జాలీల నుంచి ఒక్కొక్కటే. సో ఇక్కడ మీడియం సైజ్ డోర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది. నాకు ఎల్లో కలర్ ఇది పట్టి ఉంది కదా, ఇది అయిపోయిందండి. ఎందుకంటే నేను చున్నీ క్లాత్ వాడిన, చున్నీ చిన్నగానే వస్తుంది కాబట్టి నాకు అయిపోయింది. ఇంకా ఈ పింక్ కలర్ అయితే మిగిలింది. చీర తీసుకున్నప్పుడు వెడల్పు కొంచెం ఎక్కువ చింపుకుంటే మనకు ఒకటే క్లాత్ పెట్టి మొత్తం అల్లుకోవచ్చు. ఇక్కడ నేనైతే చిన్న కట్ చేసుకున్న వాటి 2 వాడిన. ఇక్కడ డోర్ మ్యాట్ అనేది నాకు మీడియం సైజ్ తయారైంది. ఇంకా చాలు అనేసి అయితే నేను ఆపేస్తున్నా. కావాలి అనుకుంటే ఇంకేముందండి, క్లాత్ ఇంకా ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకొని అల్లుకోవచ్చు. ఇక్కడికైతే నేను లాక్ చేసేసుకుంటున్నా. కావాలంటే మనం ఎంతన్నా చేసుకోవచ్చు అండి, ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా వస్తుంది. ఎంత బాగుందో, ముట్టుకుంటే మెత్తగా హాయిగా ఉందండి. అది చాలా బాగుంటుంది, కాళ్ళకి కూడా మెత్తగా తగులుతుంది. మా పిల్లలు అయితే ఎంత బాగుంది మమ్మీ అంటున్నారు. సో తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి.